హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంత అందమైన చోకర్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో చూసిద్దామా. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ నేను OHP షీట్ తీసుకొని దానిపైన 7mm గమ్ అప్లై చేసి ఐ షేప్ కుందని పెట్టుకున్నాను, వైట్ కలర్ది. చూడండి, ఇప్పుడు దీని చుట్టూ మళ్ళీ గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ ఉంటుంది కదా, అది ఒక వరుసలో పెట్టుకోవాలి. చూడండి, ఇలా మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టోన్ చైన్ అనేది ఇలా పెట్టేసుకొని దీన్ని కట్ చేసుకుందాం. ఎక్కువ ఉన్నదని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎక్కువ ఉంది కదా, దీన్ని ఇక్కడ కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు నీట్గా సెట్ చేసేసుకుందాము. ఇలా మనం సెట్ చేసుకుందాము అంటే చూడడానికి అందంగా ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ 7mm గమ్ అప్లై చేసుకొని ఇక్కడ నేను బ్లూ కలరు 3mm పూసల్ని పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను మీ దగ్గర ఈ కలర్ ఒకటి పెట్టేసుకోండి, లేదంటే మీ డ్రెస్కి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ కలర్ పెట్టేసుకోండి. ఇక్కడ నా కాడ బ్లూ కలర్ డ్రెస్ మీదకి నేను ఇది తయారు చేసుకుంటున్నాను. చూడండి, ఇలా దీన్ని మొత్తం చుట్టూ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ 7mm గమ్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక వరుస స్టోన్ చైన్ పెట్టేసుకుందాము. చూడండి, చిన్నపిల్లలకైతే ఈమెనైతే నెక్కు సరిపోతుంది డాలర్ అనేది. పెద్దవాళ్ళు పెట్టుకునేటట్టయితే మళ్ళీ ఒక వరుస అనేది మనము మళ్ళీ పెట్టేసుకుందాము. ఇక్కడ నేను సేమ్ పెట్టకుండా డ్రాప్ షేపు స్టోన్స్ పెట్టుకుంటున్నాను, వైట్ కలర్వి. ఇవైతే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా అనేసి చౌకరు ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలాగే చుట్టూ పెట్టేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత కట్ చేసుకుందాము. మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఒక 10-15 నిమిషాలు ఆరిన తర్వాతే కట్ చేసుకోండి. గ్లూ అనేది వెంటనే కట్ చేసారంటే స్టోన్స్ లేస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. మీకు అలవాటు ఉంది అంటే వెంటనే కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం ఊదిబత్తితో కానీ లైటర్తో కానీ ఇలా నీట్గా కాల్చేసుకోవాలి. ఎడ్జెస్ అంతా కాల్చేసుకొని నేను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వైట్ కలరు 4mm ముత్యాలని పెట్టేసుకుందాం. చూడండి, వైట్ కలరు 4mm ముత్యాలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ నేను నైలాన్ థ్రెడ్ తీసుకొని 4mm ముత్యాలని 4 వరుసలుగా ఎక్కించుకుంటున్నాను. ఇక్కడ మీరు పెద్ద షేప్ తీసుకున్నా కూడా సరిపోతుంది. నేను ఇక్కడ 4 వరుసలు కదా, పెద్ద షేప్ అయితే మరీ బాగుండదు అనేసి చిన్న షేపే తీసుకున్నాను. ఇలా 4 వరుసలు ఎక్కించేసుకొని వీటన్నిటిని చూపిస్తాను. చూడండి, ఇలా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా పొడవుగా పెట్టేసుకుందాము. అన్నిటిని సమానంగా పెట్టేసుకోవాలి మనము, ఎత్తు తగ్గులు లేకుండా. ఇప్పుడు మిడిల్లో వచ్చేసి మనం ముందుగా చౌకర్ని తయారు చేసాం కదా, దాన్ని పెట్టేసుకుందాము. డాలర్ని చూడండి, ఈ డాలర్ అనేది ఇలా నీట్గా 7mm గమ్ అప్లై చేసి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీన్ని బ్యాక్ సైడ్ కవర్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని అటు సైడ్కి తిప్పేసి సైడ్ ఎడ్జెస్కి మనము రౌండ్ది స్టోన్ వేసేసుకొని దీన్ని లాక్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈ థ్రెడ్తో ఇలాగే ముడేస్తున్నాను. ఇలాగే అన్నిటిని ముడేసుకొని ఇక్కడ లాస్ట్కు లాగాము అంటే మనకు పూసల ఎడ్జ్ వరకు వెళ్తుంది. ఇలా అన్నిటికీ ఇలాగే ముడేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగే మనము వేసాము అంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ లాగాము అంటే లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది, గ్యాప్ అనేది లేకుండా. ఇప్పుడు ఇంకొక ముడేసుకొని దీన్ని కట్ చేసుకుందాము. చూడండి, వీటన్నిటిని కట్ చేసి చూపిస్తాను. ఇలా అన్నిటిని కట్ చేసుకొని మనము లైటర్తో కానీ లేదంటే మన దగ్గర ఏదైనా అగ్గిపుల్ల ఉన్నా కూడా దాంతో మొత్తం ఇలా అడ్జస్ట్ కాల్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 5mm ముత్యాలను తీసుకున్నాను, ఎందుకంటే వీటికన్నా పెద్ద సైజ్ అయితే బాగుంటుంది అనేసి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఈ గేర్కి ఎక్కించేసుకొని మధ్యలో మళ్ళీ ముత్యం వేసేసి ఇలా అన్నిటినీ ఇలా ఎక్కించేసుకోవాలి. మనం మిడిల్లో ముత్యం ఎందుకు వేస్తున్నాము అంటే ఇవి రెండు అన్నీ అతుక్కోకుండా ఇలా నీట్గా దురం ఉంటాయి అనేసి. ఇలా లాస్ట్ది కూడా వేసేసుకొని దీన్ని ఇలా వంచేసుకోవాలి. చూడండి, ఈ కడ్డీని అనేది ఇలా వంచేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా వంచేసుకొని అటు సైడ్ కూడా సేమ్ అలాగే తయారు చేసేసుకోవాలి. రెండు అలాగే తయారు చేసేసి ఈ రెండింటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి చైన్ అనేది అతికిచ్చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ చైన్ అనేది అతికిస్తున్నాను. చూడండి, ఇలా మనము రౌండ్ షేపు గేర్ని తీసుకొని చైన్ ఉంటుంది కదా, చైన్ ఉన్నా సరిపోతుంది, లేదా మీ దగ్గర థ్రెడ్ అయినా ఉంది అంటే థ్రెడ్నైనా అతికిచ్చేసుకోండి. ఇలా చైన్ని మనం మెడక్ అనేది ఎత్తు తగ్గులు లేకుండా అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా చైన్ వేసుకొని ఇలా ఫస్ట్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ మనకు మెడకు పెద్ద మెడ ఉన్నవారు కూడా సెట్ అయ్యేటట్టు ఎక్స్ట్రా చైన్ అనేది పెడుతున్నాను. చూడండి, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు అటు సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టేసుకొని హుక్కిని పెట్టేసుకుందాం. మనకి ఇలా పెట్టాము అంటే చోకర్ అనేది నెక్కుకు పెట్టుకున్నప్పుడు కిందికి పైకి రాకుండా కరెక్ట్ నెక్కుకు అలాగే అతుక్కొని ఉంటుంది చూడండి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ చైన్ ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ చైన్ జాయిన్ చేసేసి దీన్ని సెట్ చేసేసుకుందాం. ఇక్కడ నేను హుక్కిని కూడా తగిలిచ్చేసుకుంటున్నాను చూడండి. ఇలా కానీ మనము ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వేసుకొని వెళ్ళాము అంటే చాలా అందంగా ఉంటుంది. మీరు ఇలా డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ వేసుకున్నారంటే ఎంతో అందంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంతో అందంగా ఉంటుంది చోకర్ అనేది. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.